ఖమ్మం జిల్లా వేమూరు గ్రీన్ హైవేపై ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి 7 యువకులు కారులో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఎర్రవరం వెళ్తుండగా వేంసూరు వద్ద కారు ముందు టైర్ పేలి అదుపు తప్పడంతో వేగంగా రైలింగ్ నుండి కొట్టడంతో ర్యాపిడ్కి కారు ఇంజన్ భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న 7 యువకులు వెంటనే అప్రమత్తమై కారులో నుంచి బయటకు దిగి ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీటు బెల్ట్ ధరించడంతో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. స్టార్ట్ అయ్యాం సార్. 7 మెంబర్స్ జర్నీ జరిగేటప్పుడు ఇక్కడ మన వేంసూరి జంక్షన్ దగ్గర హైవే మీద సడన్గా టైరు బ్లాస్ట్ అయ్యి సైడ్కి లెఫ్ట్ సైడ్ లాగేసింది సార్. లాగేస్తే సైడ్ ఉన్న డివైడర్ని టచ్ చేయడం వల్ల సిఎన్జి ఫైర్ అయిపోయి కార్ అంతా మొత్తం ఫైర్ అయిపోయింది. వెహికల్ నెంబరు AP39 MS 2355. ఎంతమంది ఉన్నారు వెహికల్లో? 7 మెంబర్స్ ఉన్నాను సార్. ఎవరికి ఏం కాలేదు సార్, అందరూ బాగా. టైర్ పంచర్ అయిపోయి సైడ్కి లాగేసింది. ఇది లెఫ్ట్ సైడ్కి లాగితే రైట్కి తిప్పితే దాన్ని కొట్టేసింది.